Chalo guys, very good morning. Shall we discuss question paper or question we discuss, right? So hope everyone has question paper, including online students. So whatever the test or weekend exams you write, have the habit of discussing the paper after completion of exam. And besides, once you done with your test, we are going to discuss in the class, right? అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మీలో మీరు ఒక లైక్ మైండెడ్ పీపుల్ 2 or 3, 4 వాట్ ఎవర్ లైక్ మైండెడ్ పీపుల్ కూర్చొని వాటిని డిస్కస్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుంటే ఎక్కువ రోజు మనకు గుర్తుంటుంది, రైట్? ఇట్స్ వాజ్ ద మెయిన్ మోటో ఆఫ్ డిస్కషన్. నా కమ్ టు సో ద టెస్ట్ ఆన్ పోస్ట్ శాతవాహనాస్. మనకి పోస్ట్ శాతం ఏన్షియంట్ ఆంధ్రదేశ్లో భాగంగా వీ హ్యావ్ గాట్ 5 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ సోర్సెస్, followed by prehistoric cultures, followed by pre-Shatavahanas, followed by Shatavahanas, and finally పోస్ట్ శాతవాహనాస్. మనం తెలుగులో ఏమంటామంటే శాతవాహనుల అనంతర యుగము అంటాం. శాతవాహనుల పూర్వయుగము ప్రీ శాతవాహనాస్, శాతవాహనుల యుగము శాతవాహనాస్, అండ్ ఫైనలీ ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ఏన్షియంట్, దట్ ఈస్ పోస్ట్ శాతవాహనాస్, శాతవాహనుల అనంతర యుగం. మళ్ళీ ఈ పోస్ట్ శాతవాహనాస్లో భాగంగా వి స్పెండ్ టైమ్ ఆన్ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకానమిక్ అండ్ కండిషన్స్, సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ కండిషన్స్. సో వాటి నుంచే కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. The first question, the dynasties that ruled the Deccan region after the fall of Shatavahanas. So on one hand, names of the dynasties, on the other hand, names of their territories or kingdoms, or like say capitals. What's the right answer? అంటే ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో భాగంగా ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ 1 pair, ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ 2 pairs, యూ కెన్ ఈజీలీ ఆన్సర్, రైట్? సో ఇక్ష్వాకుల క్యాపిటల్ ఏంటి? విజయపురి. సో A4 ఉందా? 2 ఉన్నాయి, రైట్? సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ 2. ఎలిమినేషన్. నెక్స్ట్, అభిలాష్ క్యాపిటల్ ఏంటి? నాసిక్. చెప్పనా? అభిలాష్ క్యాపిటల్ నాసిక్. అంటే మనం శాతవాహనుల తర్వాత శాతవాహన టెరిటరీస్ అవి ఉన్నాయో అవి 3 పార్ట్స్గా విభజించామని రాసుకుంటాం. తెలుగు ప్రాంతాలను ఎవరు పరిపాలించారు? ఇక్ష్వాకులు. తెలుగు ప్రాంతాలను ఇక్ష్వాకులు పరిపాలించారు. మరాఠా ప్రాంతాలను ఎవరు పరిపాలించారు? అభిరులు పరిపాలించారు. మళ్ళీ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి నాసిక్. మళ్ళీ కన్నడ ప్రాంతాలను ఎవరు పరిపాలించారు? చోటు శాతవాహనాస్. వాళ్ళ క్యాపిటల్ ఏంటి? బనవాసి. సో C2 ఉందా? C2 ఉందా? దట్స్ అన్ ఆన్సర్. మొత్తం చదువుకుంటే కూర్చోదు, రైట్? Next question, the second question. Identify which of the following is correct. The question is incorrect. The lion is a royal emblem of the Ikshwakus. Is it correct? The lion is a royal emblem of Ikshwakus. ఏదో చెప్పండి, కరెక్టా తప్ప? both the statements are correct. ఏదో చెప్పండి. సింహము ఇక్ష్వాకుల దాన్ని ఏమంటారు? రాజకీయ చిహ్నము అంటాం. Second one, the first Sanskrit inscriptions in the 2 Telugu states were written by the Ikshwakus. The first Sanskrit inscriptions in the 2 Telugu states were written by the Ikshwakus. Second statement is correct. The third one, the Ikshwakus in their inscriptions used Brahmi script for Prakrit and Sanskrit. Yes, right? And the fourth one, inscriptions of the Ikshwakus were found mostly in Amaravati. So what's the right answer then? A, B and C. Third one, which one of the following statements is correct regarding the change of language in the late Ikshwaku inscriptions? The question is on inscriptions. మీరు ఇన్స్క్రిప్షన్స్ మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇన్స్క్రిప్షన్ ఈజ్ వన్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్
one of the what we call say topics where you can be squeezed. శాసనాలు అంటాం. కంటెంట్ ఆధారంగా శాసనాలను మనం 3 భాగాలు విభజించాం. వెరీ ఫస్ట్ క్లాస్లో రాసుకున్నాం. వాట్ ఆర్ దే? ప్రశస్తీస్, దాన శాసనాస్ అండ్ రాజశాసనాస్. రాజశాసనాలు, ప్రశస్తీలు, తర్వాత మనకు దాన శాసనాలు. మళ్ళీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసనాలను ఎవరు రాయించారు, ఎవరు వేయించారు? మౌర్యులు, అశోకుడు అంటాం. మౌర్యుల శాసన భాష ఏంటి? ప్రాకృతము. మౌర్యుల రాజభాష ఏంటి? ప్రాకృతము. శాతవాహనుల రాజభాష ఏంటి? సేమ్ ఆన్సర్, ప్రాకృతము. శాతవాహనుల మనం అంటే ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ లేదా శాసన భాష కూడా ప్రాకృతం. మౌర్యులు కానివ్వండి, శాతవాహనులు కానివ్వండి, రాజభాష తర్వాత శాసన భాష ఒకే ఒకటి ప్రాకృతం. మన పోస్ట్ శాతవాహనాస్ అంటే శాతవాహన అనంతరయుగం నుంచి మనకు ఇక్ష్వాకుల కాలం నుంచి శాసన భాష అనేది మనకు ప్రాకృతంలో ఉన్నప్పటికీ ఎక్కువ శాసనాలు సంస్కృతంలో కూడా వీళ్ళు వేయించారు. సో రాజభాష అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం, శాసన భాష ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటాం. వాటి మీద ఫోకస్ చేయండి. రైట్, నౌ కమ్ టు which one of the following statements is correct regarding the change of the language, regarding the change of the language in the late Ikshvaku inscriptions అన్నప్పుడు first statement due to love for Sanskrit, first option. Second one due to the revival of Brahmanical religion. Third one due to the pressure of the queens, and the fourth one due to hatred towards Prakrit. Most apt option వచ్చేసి మనకు డ్యూ టు ద రివైవల్ ఆఫ్ బ్రాహ్మణికల్ రిలీజియన్. కొంచెం అర్థం చేసుకోవాలి. ఏపీ హిస్టరీని చదువుతున్నప్పుడు ఇండియన్ ఎలిమెంట్స్ను కొంచెం రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా సో we might have learned that is post Mauryan age. పోస్ట్ మౌర్యన్ ఏజ్ శాతవాహనుల అనంతరయుగం అంటాం. మళ్ళీ పోస్ట్ మౌర్యన్ ఏజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రివైవల్ ఆఫ్ బ్రాహ్మణికల్ ఇన్స్టిట్యూషన్స్. మరి పోస్ట్ మౌర్యన్ ఏజ్లో దక్కన్ ఎవరు పరిపాలించారు అన్నప్పుడు శాతవాహనులు పరిపాలించడం జరిగింది. శాతవాహనులు మనకు దక్కన్ను పరిపాలించినప్పటికీ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో వీళ్ళు శాసన భాష కానివ్వండి, రాజభాష కానివ్వండి సంస్కృతాన్ని చేయలేదు. ఎందుకంటే శాతవాహనులు మౌర్యులకు సామంతులు అంటారు. సో మౌర్యుల రాజభాష వచ్చేసి ప్రాకృతము, మౌర్యుల శాసన భాష వచ్చేసి ప్రాకృతము. సేమ్ లాంగ్వేజ్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ శాతవాహనస్, I would tell you in post Mauryan age, remaining kingdoms made Sanskrit as an official language. Right? Now with this background, come to Andhra region. మనకు శాతవాహనుల తదనంతరం వచ్చినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సంస్కృతాన్ని రాజభాషగా చేశాయి. ఎందుకు చేశాయి అన్నప్పుడు వెరీ సింపుల్ లాజిక్, దట్ ఈస్ డ్యూ టు ద రివైవల్ ఆఫ్ బ్రాహ్మణికల్ రిలీజియన్. సో బ్రాహ్మణ మత పునరుద్ధరణ అంటాం తెలుగు. రైట్, నెక్స్ట్ ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. ద క్వశ్చన్ ఈస్ అన్కరెక్ట్. ఆప్షన్ ఏ ఆర్ స్టేట్మెంట్ ఏ, the Viragal heroes, a Viragal stone or hero stones tradition of worshipping dead heroes began during the period of Ikshvakus. Is it correct? Second one, Ikshvakus followed Devadasi system. Second one is incorrect. భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఎవరి కాలం నుంచి రావడం జరిగింది? గుప్తుల కాలం నుంచి రావడం జరిగింది. దేవదాసి సిస్టమ్ అంటాం. గుప్తుల కాలంలో నార్త్ ఇండియాలో మనకు దేవదాసి వ్యవస్థ రావడం జరిగింది. మనకు ఇక్కడ లేదని ఆంధ్రదేశంలో లేదంటాం, ఎస్పెషలీ ఈ టైంలో. రైట్, బై ద టైమ్ యూ గో టు వెంగి చాళుక్యస్, ఎస్ వి ఫౌండ్ దేవదాసి సిస్టమ్. ఇక్కడ పోస్ట్ శాతవాహన కాలంలో ఆంధ్రదేశంలో దేవదాసి వ్యవస్థ అనేది లేదు. థర్డ్ వన్, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హిందూ టెంపుల్స్ బిగాన్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకు పీరియడ్. ఎస్. అండ్ ఫోర్త్ వన్, ద బుద్ధా స్కల్ప్చర్ ఫౌండ్ ఇన్ నాగార్జున కొండ బోధిసత్వ అవలోకితేశ్వర స్కల్ప్చర్ ఇస్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ అంటాం. రైట్, సో వాట్ ఇస్ రైట్ ఆన్సర్ దెన్? ఏ, సి, డి ఉందా? The fifth one, the inscription of which of the following, the inscription of which region mentions the multiple donations made by the emperor to various classes and institutions? Allur inscription.
right? Sixth one, the Ikshvaku rulers of Andhra Pradesh practiced the Vedic religion themselves, but to which religion were they greatest supporters? Buddhism, ఎస్పెషలీ వీరపురుష దత్తుడు అంటుంటారు. అంటే మనం అక్కడ ఒక ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో భాగంగా స్కల్ప్చర్లో భాగంగా రాసుకున్నాము. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీరపురుష దత్తుడు శివలింగాన్ని తొక్కే ఒక ఒక శిల్పము మనకు నాగార్జున కొండలో బయలుపడిందని రాసుకున్నాం, రైట్? అంటే కొంతమంది రాజులు దే హ్యావ్ షోన్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్ అని అర్థం చేసుకోవాలి. సెవెంత్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్స్ షోస్ దట్ Veerapurusha Datta denounced Brahmanism and embraced Buddhism? That is like, he is shown trampling a Shivalinga. Eighth one, what is the inscription which says that those who took the place of the Ikshvakus of Vijaypuri were Pallavas? Manchikallu inscription. Significance, Manchikallu inscription of Manchikallu ante ఆయన పేరు సింహవర్మన్ రాసించినటువంటి మంచికల్లు శాస్త్రం ప్రత్యేకత ఏంటి? దట్స్ ఇట్. హౌ ఇక్ష్వాకు టెరిటరీస్ వర్ టేకెన్ బై పల్లవాస్. దట్స్ ఇట్. ఈవెన్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్ మనం మంచికల్లు ప్రశస్తి అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ ద విక్టరీస్ ఆఫ్ పల్లవాస్ అంట, రైట్? నెక్స్ట్ ద నైన్త్ వన్, ఐడెంటిఫై. ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటి మంచికల్లు ఇన్స్క్రిప్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇన్స్క్రిప్షన్ చదువుతున్నప్పుడు 4 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలని రాసుకున్నాం. నేమ్ ఆఫ్ ది ఇన్స్క్రిప్షన్, శాసనం పేరు, నేమ్ ఆఫ్ ది ఇన్స్క్రైబర్, ఎవరు దాన్ని రాశారు. థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్, అండ్ ఫోర్త్ వచ్చేసి కంటెంట్. సేమ్ లిటరేచర్లో కూడా ఈ 4 ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ శాసనం అంటే అక్కడ ఏమంటామంటే బుక్ అంటాం, దట్స్ ఇట్. ఇదేంటి జనరల్ కంటెంట్. దాంతోపాటు ఇంకొక ఏరియా మీద ఫోకస్ చేయాలి. నాట్ ఆల్ బుక్స్, నాట్ ఆల్ ఇన్స్క్రిప్షన్స్. దాన్ని ఏమంటామంటే సిగ్నిఫికెన్స్ అంటుంది. ఏంటి ప్రాముఖ్యత ఏంటి? ఏదో ఒక బుక్ ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంటెంట్. ఏదో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, దానికి ఒక ప్రాముఖ్యత ఏంటి? సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ కమ్ టు వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మంచికల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవన్ సింహవర్మన్. అది కంటెంట్. చెప్పనా? ఫస్ట్ పల్లవన్ ఇన్స్క్రిప్షన్ టు బి డిస్కవర్డ్ ఇన్ ఆంధ్రదేశ్. మనం ఆల్రెడీ రాసుకున్నాం. ఈ తొలి పల్లవులో భాగంగా రాసుకునొచ్చు, లేకుంటే అక్కడ మనకు ఇక్ష్వాకుల పతనం దగ్గర రాసుకునొచ్చు. ద సిగ్నిఫికెన్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ సింహవర్మన్, ద ఫస్ట్ పల్లవన్ ఇన్స్క్రిప్షన్ టు బి డిస్కవర్డ్ ఇన్ ఆంధ్రదేశ్. Next, the ninth one, identify the incorrect statements from the following regarding the Ikshvakus. Sapta Matrika sculptures were carved for progeny in Nagarjuna Konda. Sapta Matrikalu, otherwise called as the goddess of fertility antam. Goddess of fertility. అంటే ఈ ఆచారం అనేది మనకు కొంచెం హిస్టరీ పర్స్పెక్టివ్ చూసినట్లయితే we found right from the days of Indus Valley civilization worshipping sex organs. అది యోని కావచ్చు, లింగా కావచ్చు. మళ్ళీ ద సేమ్ వి ఆల్సో ఫౌండ్ సప్త మాత్రికాస్. మనం అక్కడ పోస్ట్ శాతవాహనాస్లో ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా రెఫర్ చేసి ఉంటాం. దట్ ఈస్ లజ్జా గౌరీ అనే ఒక శిల్పాన్ని, అంటే ఒక దేవతను వీళ్ళు పూజించడం జరిగింది. మళ్ళీ ఎవరు లజ్జా గౌరీ ఎవరు అన్నప్పుడు గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, సప్త మాత్రికలు. ఈవెన్ టుడే లైక్ మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే వెన్ ఎవర్ యూ గో టు టెంపుల్స్, అక్కడ జనరల్గా చెట్లు ఉంటాయి, రైట్? ఆ చెట్లకు మహిళలు ఎవరైతే ఉంటారో గాజులు కడుతుంటారు. ఎందుకు కడతారు సార్ అంటారు, విశ్వాసం, బిలీఫ్ అన్నమాట. పిల్లలు కనగా ఇంకోటి కానివ్వండి. ఈవెన్ ద సేమ్ ట్రెడిషన్ వి ఆల్సో ఫౌండ్ ఇన్ ఇస్లాం. వెన్ ఎవర్ యూ గో టు దర్గాస్, వాట్ ఆర్ ది దర్గాస్? చెప్పాను, ద టోమ్స్ ఆఫ్ సూఫీ సైన్స్. సూఫీ మత గురువుల సమాధులను ఏమంటామంటే దర్గాలు అంటాం. నో, ప్రేయర్ హాల్ ఈజ్ డిఫరెంట్. ప్రేయర్ హాల్ను మనం ఏమంటామంటే మసీద్ అంటాం, మస్జిద్ ఆర్ మాస్క్, సమ్ సార్ట్ ఆఫ్ చైత్యాస్ ఇన్ బుద్ధిజం, రైట్? మళ్ళీ దర్గాలు అన్నప్పుడు మైట్ హ్యావ్ లెర్న్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సూఫీ మూమెంట్, రైట్?
సో దర్గాలు ఏంటి అన్నప్పుడు సూఫీ మత గురువుల సమాధులను, ద టోమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్ వర్ కాల్డ్ యాజ్ దర్గాస్. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, మనకి ఏవైతే హిందూయిజంలో ఏవైతే ట్రెడిషన్స్ ఉన్నాయో ద సేమ్ ట్రెడిషన్స్ అడాప్టెడ్ బై ముస్లిమ్స్. దీన్ని మనం చాలా పాష్గా ఇంగ్లీష్లో ఏమంటాం, ఏమంటామని నాకెలా చూస్తావేంది, నాకేం తెలుసు ఏమంటారు, ఏమంటాం, కాంపోజిట్ కల్చర్ అంట, మిశ్రమ సంస్కృతి, కాంపోజిట్ కల్చర్. మన కాంపోజిట్ కల్చర్ అన్నప్పుడు ఎలాగైతే హైందవంలో ఒక ట్రెడిషన్ ఉందో, రైట్, చెట్లను పూజించడం, లేదా చెట్లకు వాట్ వి కాల్ గాజులను పెట్టడం, తర్వాత టెంపుల్స్లో గాజులు పెట్టడం జనరల్గా, రైట్. ద సేమ్ ట్రెడిషన్ యూ ఆల్సో ఫౌండ్ ఇన్ ఇస్లాం. ఎస్పెషల్లీ వెన్ ఎవర్ యూ అబ్జర్వ్, మనకు దర్గాలకు వెళ్తున్నప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఏదో మెల్లగా దారం కడతారు అన్నమాట. ఒక దారం ప్రిలిమ్స్ కావడానికి, ఇంకొక దారం మెయిన్స్ కావడానికి, సర్వీస్ వస్తే 2-3 ఆటలు కొడతారనమాట. ఆల్రెడీ పొట్టేలు నిలిచినావా, అద్ది అనమాట, అద్ది అక్క మామూలు వ్యాపారం కాదు. కానీ నిన్ను అసలు దగ్గ మాకు సర్వీస్ రావాలా, లాస్ట్ మనకు ఫైనల్ లిస్ట్లో పేరు ఉండాలి, 2-3 ఆటలు దిగలరు. నన్ను కూడా ఇన్వైట్. ఓకే రైట్, చలో. సో సప్తమాత్రికా స్కల్ప్చర్స్ వర్ కార్వ్డ్ ఫర్ progeny in Nagarjunakonda, correct. Second one, the tradition of marrying the daughters of the aunts continued. యాక్చువల్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఒక నోబుల్ ట్రెడిషన్ ఇక్ష్వాకులు ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట. పత్యాపురం ఈరోజు కూడా స్టార్ట్ అవుతుంది. మేనత్త కూతులను వివాహం చేసుకున్న సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా ఇక్ష్వాకులు ఆంధ్రదేశంలో, భారతదేశంలో తెలియదు, ఆంధ్రదేశంలో మాత్రం గొప్ప రాజులు అనమాట. ఇప్పుడు కూడా వ్యాపారం జరుగుతుంది కదా, నువ్వు ఇట్టిట్టన్నా కాదు, అది సత్యం అన్నమాట. అని మనం చిన్నప్పుడు అనుకున్నాం కదా, రీ 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 అదే వాడు లొట పీస్ అవుతాడు, దేకను కూడా దేకను అనమాట. అదే కొంచెం మంచి పొజిషన్ ఉంటే అన్నమాట అనుకున్నాం కదా మనము. అది వాడు జాబ్ లేదు, ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్ పేపర్ దేకను కూడా దేకను అనమాట, ఏ వస్తువు రాదనమాట. అదే ఆఫీస్ వచ్చి ఉంటే నరక్తాం. సమజ్దార్కి ఇషారా కాఫీ, నేను ఇంతకంటే ఏం చెప్పలేను, రైట్. మరి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా, ఇన్కరెక్ట్ నన్ను అంటే ఇక్కడ కంటిన్యూడ్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాము. కంటిన్యూడ్ అంటే ఒకప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్, the Jataka stories have become the background for sculptures carved on Ayakvatas. Yes, Sati's association in society was strictly followed. The association of Sati or Sati practice strictly followed. No, royal family only. High caste women, low caste women అని రాసుకున్నాము. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, అండ్ ద ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? బి ఓన్లీ. ద క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇన్కరెక్ట్. 10th one, who was the first to discover the ruins of Nagarjunakonda? కొంచెం గట్టిగా. A.R. Saraswati. Eleventh question. Who is Upasika or Upasaka? Buddhists who lead monastic life. Upasika, Upasaka. మళ్ళీ బుద్ధిస్ట్ హూ లీడ్ మొనాస్టిక్ లైఫ్. మళ్ళీ భిక్షులు అంటే భిక్షు, భిక్షుని, మళ్ళీ వాళ్ళని ఏమంటాం? వాళ్ళనే మొనాస్టిక్ లైఫ్ అంటుంది, రైట్. మళ్ళీ ఉపాసిక అన్నప్పుడు బుద్ధిస్ట్ హూ లీడ్ అ ఫ్యామిలీ లైఫ్. ఉపాసన ఐడియా ఉండడానికి చెప్తాను అంతే. ఉపాసన లేదా ఉపాసిక, ఉపాసక అంటే అ పర్సన్ హూ ఇస్ అసోసియేటెడ్ విత్ హోలీ లైఫ్.
worldly life and spiritual life. Best example, we belonged to Upasaka group. అంటే వీఆర్ అసోసియేటెడ్ విత్ వరల్డ్లీ లైఫ్. అప్పుడప్పుడు రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు దేవుడు గుర్తొస్తాడు, ఉపాసక అంట. మళ్ళీ ఇలాంటి వాళ్ళను మనం సూఫీ మూవ్మెంట్లో భాగంగా రాసుకుని ఉండొచ్చు. వాళ్ళ ఆ పరిభాషలు ఏమంటాం? ఎలాగైతే మనకు ఈ హెటరోడాక్స్ రిలీజియన్స్లో 2 టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. ఒకటి శ్రామణాస్, నో, ఆల్వార్స్ అండ్ నయనార్స్ అది శైవ వైష్ణవానికి సంబంధించి. శ్రామణులు అంటాం, మహావ్రతులు అంటాం. మహావ్రతాస్ వచ్చేసి ద వన్ హూ అసోసియేట్స్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్. శ్రామణులు అంటే దైవంతో పాటు ప్రాపంచిక జీవితానికి సంబంధించిన వాళ్ళు. దీన్ని మనం సూఫీ పరిభాషలో ఏమంటామంటే దీన్ ఔర్ దునియా అంటాం. దీన్ ద లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దునియా ద లైఫ్ ఆఫ్ మటీరియలిజం. బుద్ధిస్ట్ పరిభాషలో ఉపాసక అన్నప్పుడు ద వన్ హూ అసోసియేట్స్ విత్ బోత్ దీన్ ఆర్ దునియా. ఇఫ్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ యు విల్ బి కాల్డ్ యాజ్ భిక్షు. బౌద్ధ మత పరిభాషలో భిక్షు లేదా భిక్షుని. మనం క్రైస్తవ మత పరిభాషలో వీళ్ళని ఏమంటామంటే నన్స్ అంటాం. 12th question, during whose reign did Buddhism receive great patronage in the Ikshvaku kingdom? Virapurusha direct question. 13th one, identify the one that is incorrect with respect to the taxes levied during the Ikshvaku period. If the land revenue is paid in the form of money, it is called Hiranya or Deyam. If the land revenue, the question is on incorrect. If the land revenue is paid in the form of money, called Hiranya or Deyam. Is it correct? Yes. If the land revenue is paid in the form of grain, it is called Mayam. Yes. No taxes has been levied on professions. పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ వేస్తే నో ట్యాక్సెస్ అని చెప్తాడు, అది చాలా తప్పండి. 4th one, a tax called పులియా was levied on cattle. పుల్లరి పన్ను, పులియా ట్యాక్స్ అంటాం, రైట్? వాట్ ద రైట్ ఆన్సర్? ఇన్కరెక్ట్. సి, 3rd one, right? Verify the correctness of the following statements. First statement, Sri Parvata or Vijaypuri was the capital of the Ikshvakus. Is it correct? Yes. Second one, Ikshvaku coins featuring the Ujjain symbol and elephant motifs were made using lead and copper. 3rd one, the Jaggayapeta inscription identifies Mathari Putra Sri Veerapurusha as Maharaja. Mathari Putra, అది మాకరి పుత్ర కాదు, మాథరి పుత్ర, కొంచెం పెద్దమని చేసుకోండి. మాథరి పుత్ర వీరపురుష దత్త, రైట్? అండ్ 4th one, while the king supported Jainism, the queens embraced Buddhism. So 4th statement వచ్చేసి incorrect. First statement is correct. Ikshvaku's coins, Ikshvaku coins కాదు, Shatavahana coins, right? Shatavahana coins featuring the Ujjain symbol and elephant motifs. So second statement is also incorrect. Jaggayapeta inscription also incorrect. 15th one, the Vishnu Kundins continue to rule from various capitals. Identify the following cities, not the capitals of Vishnu Kundins. చెప్పండి కొంచెం గట్టిగా. శ్రీపర్వతం, ధాన్యకటకం, కీసరగుట్ట, అమరాపురం, బెజవాడ, ఇంద్రపాల నగరం. ఇంద్రపాల నగరం దెందులూరు. వాట్ ద రైట్ ఆన్సర్ దెన్? Option 1, direct question. 16th one, the Vishnu Kundins, like the Shatavahanas, granted agraharas to Brahmins. They were exempted from taxation. This resulted in economic drain up on the kingdom. That's it. 17th one, identify the correct statements. First one, Kaifiyats are local revenue records written by village officials. Yes. Second one, Thomas Munro collected the Kaifiyats and preserved them.
Second statement is incorrect. Why second statement is incorrect? It was Kalel Mekanji. It was in 18th century, one of the surveyors of English government, named Kalel Mekanji, who discovered కైఫియత్స్. కైఫియత్తులు అంటాం తెలుగులో. కైఫియత్తులు అన్నప్పుడు మనకు లోకల్ విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ రికార్డ్స్ను కైఫియత్తులు అంటాం. వీటిని ఎవరు ప్రిజర్వ్ చేశారు అన్నప్పుడు ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ పేరుని మనం లాస్ట్ క్వశ్చన్ పేపర్లో భాగంగా కలల్ మెకంజిన్, ఈ బాబే అబ్బాయి కలల్ మెకంజీ ప్రిజర్వ్ చేయడం జరిగింది. 18th one, identify the one which is incorrect with respect to the religious conditions of the period of Vishnu Kundins. The Shaiva and Vaishnava sects of Hinduism were popular. Yes. The kings did not give priority to sacrifices and rituals. The last dynasties that patronized Buddhism were the Vishnu Kundins. Siddha Nagarjuna, resident of Sri Parvata, propagated Vajrayana Buddhism. Siddha Nagarjuna, resident of Sri Parvata, propagated Vajrayana Buddhism. The right answer for this question only one. A only. Asal option leda. Fantastic. A only. సిద్ధ నాగార్జున కాదు, ఆయన ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున ఎవరి కాలానికి సంబంధించిన వాడు? దో ఇట్ వాజ్ ఎ ట్రెడిషనల్ సోర్స్ అంటాం, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలానికి సంబంధించిన వాడు అంటాం. ఆచార్య నాగార్జున వాజ్ అసోసియేటెడ్ విత్ నాట్ వజ్రయాన బుద్ధిజం, హి వాజ్ అసోసియేటెడ్ విత్ టూ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం, ఎస్పెషల్లీ మహాయాన బుద్ధిజం. వాట్ వర్ దే? మాధ్యమికవాద, శూన్యవాద. 19th one చెప్పనా? Good. The question is an incorrect now. So B, C and D. అలానే కూడా లేదు. B, C and D. If the question is on correct, only one. If the question is on incorrect, B, C and D. 19th one. Who are the responsible for the excavations of Akkanna Madanna caves at Vijayawada? ఎవరి కాలంలో అక్కన్న మాదన్న గుహలు, యాక్చువల్లీ గుహలు అక్కన్న మాదన్న పేర్లు మనకు తర్వాత కాలంలో ఇవ్వడం జరిగింది. ఈ గుహలను ఎవరు అంటే మనకు మొఘల్ రాజపురం అంటాం, విజయవాడ మొఘల్ రాజపురంలో ఈ గుహలను ఎవరి కాలంలో ఎక్స్కవేట్ చేశారు, ఎవరి కాలంలో తవ్వించారు అన్నప్పుడు విష్ణు కుండిన్ కాలంలో. మనం కుతుబ్ షాహీల కాలంలో మనం వన్స్ అగైన్ రెఫర్ చేస్తాం, ఎందుకంటే అక్కన్న మాదన్న ద టూ హిందూ మినిస్టర్స్ lived in the court of Abul Hasan Tanasha, the last ruler of Qutub Shahi dynasty. అక్కడ ఆయన దగ్గర మనం రెఫర్ చేస్తాం. 20th one. To whom do the Brahmanical cave temples of Mughal Rajapuram and Undavalli belong to? Vishnu Kundins. 21. Identify the correct facts about Madhavarman II. He installed the idol of Dantamukha Swami at Velpuru. Yes, he has a title called Kavi Vatsala. Option third one, he defeated the Pallavas, the Vakatakas and the Vashishta dynasty. The fourth one, the judge who sentenced his son to death for committing the crime was. అది కరెక్ట్. అంటే న్యాయపాలనలో వీరు కింగ్స్ అంటారు, అంటే సొంత కొడుకును కూడా వీళ్ళు పనిష్ చేశారు అంటారు, రైట్? సో installed idol of Dantamukha Swami at Velpuru, correct. He had the title called Kavi Vatsala, also correct. Defeated Pallavas, Vakatakas and Vashishta dynasty, no. And the judge who sentenced, ఇది కూడా కరెక్ట్. A, B and D. A, B and D ఉందా? A, B and D. Go for A, B and D. 22nd. Identify which of the following is correct about Ghatikas. What are the Ghatikas? The Vedic schools are educational institutions of Hindus. Identify which of the following is correct about Ghatikas. First one,
These are the Vedic schools set up in association with Hindu temples. Second one, the earliest mention of Ghatikas is found in the inscriptions of the Vishnu Kundins. The fourth one, there is a description of Ghatikas in the Somadeva text written by Uddanaka. So what's the right answer? A, B, C. The right answer for this question, option 4, A, B, C. All statements are correct now. Twenty-third, identify the correct statement with respect to social conditions of Vishnu Kundins. First one, the kings did not care for the dharma of Varnashrama. Actually, incorrect none, right? Second one, as Buddhism was strong, women were given a proper treatment. Vishnu Kundila kalamlo Bauddham అనేది almost తగ్గిపోయింది, right? So second statement is also incorrect. All kinds of social evils continued their period. Fantastic. ఇది వచ్చిందన్నమాట, right? And the fourth one, kings performed rituals and sacrifices. Genocide sacrifices లేదా rituals and sacrifices మనం ఏమంటామంటే నరబలులు అంటాం, which is correct, right? Which is correct. So what's the right answer then? C and D. ఉందా? C and D. The right answer for this question C and D. 24th. In which of the following areas are the cave temples built by Vishnu Kundins located? Indrakiladri, otherwise called as Mughal Rajapuram, మనకు విజయవాడలో వస్తుంది. కనకదుర్గమ్మ టెంపుల్ పక్క సైడ్లో ఉంటాయి. కీసరగుట్ట, ఉండవల్లి, భైరవకోన, ఏలేశ్వరం. Right answer is A, B, C and D. 25th question. Match the following with respect to Buddhist scholars of Andhra Desha. Match the following. ప్రసాంగిక మాధ్యమిక వాదము. కొంచెం గట్టిగా. బుద్ధ ప్రసాంగిక మాధ్యమిక వాద మనం అక్కడ రాసుకున్నాం. when this particular question is related to religious conditions of post Shatavahanas. What's the right answer? Including online students. స్వతంత్ర మాధ్యమిక వాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఫుల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఒకటి రెండు సార్లు చదవాలి. స్వతంత్ర మాధ్యమిక వాదను దిజ్నాగుడు B1. ప్రసాంగిక మాధ్యమిక వాద విశుద్ధి మగ్గ భావ వివేక ఉందా? A3 ఉందా? A3 రెండు ఉన్నాయినా, రైట్? సో యూ కెన్ ఈజీలీ రిమూవ్ దీస్ టూ. తర్వాత స్వతంత్ర మాధ్యమిక వాద బుద్ధ ఘోష ఉందా? B4. నెక్స్ట్ ప్రసాంగిక మాధ్యమిక వాద దిజ్నాగా. సో వాట్స్ ద రైట్ ఆన్సర్ దెన్? Fourth one. The sculpture of Ardhanarishwara and the sculpture of goddess Durga located in which of the following cave temples? Not Undavalli caves, please. Undavalli caves lo all caves related to Vaishnavism. What is the right answer? Mughal Rajapuram. 27th one. Identify the correct ones regarding the economic conditions of the times of Vishnu Kundins. It was mainly agrarian economy. Yes. The lands were measured with nivartanas. 1 nivartana equal to 1.5 acres. Yes.
Those who brought forests under cultivation were exempted from land revenue for some time. Yes, yes, right. And the fourth one, Motupalli, Konduru and Ghantasalas are the main port centers of their period. Once again correct. So right answer is A, B, C and D. So any queries regarding question paper? If not, we'll start the session. కొంచెం గట్టిగా. విశుద్ధి మగ్గ బుద్ధఘోష. సో A4 విశుద్ధి మగ్గ బుద్ధఘోష. ఓకే, A4. నెక్స్ట్ కొంచెం గట్టిగా. స్వతంత్ర మాధ్యమికవాద దిగ్నాగ B1. విశుద్ధి మగ్గ వచ్చేసి బుద్ధఘోష. A4 ఉందా? A4 ఉంది. ఓకే, నెక్స్ట్ స్వతంత్ర మాధ్యమికవాద భావ వివేక. ఓకే, నెక్స్ట్ ప్రసాంగిక మాధ్యమికవాద వచ్చిందా? ప్రమాణ సముచ్చయ. జస్ట్ గో బ్యాక్, మనం అక్కడ రాసుకుంటాం ఒకసారి చూడండి. దిజ్నాగుడు ఏం C2 D1 A4 4321 option 3. So including online students, 4321 విశుద్ధి మగ్గ బుద్ధఘోష స్వతంత్ర మాధ్యమికవాద భావ వివేక ప్రసాంగిక మాధ్యమికవాద బుద్ధ పాలిత ప్రమాణ సముచ్చయ దిజ్నాగుడు. ఆయన మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ లాజికల్ సైన్సెస్ అంటాం, తర్కశాస్త్ర పితామహుడు అంటాం. రైట్, ఇంకేమైనా ఉన్నాయా?